ఫ్రెండ్స్ 4వ తారీఖు 9వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. భారత వృద్ధి అంచనా 6.6% నుంచి 7%కి పెంచిన ప్రపంచ బ్యాంకు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు మళ్ళీ పెంచడం జరిగింది. అది ఒకసారి చూడండి. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు పెంచింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 6.6% వృద్ధి రేటు లభిస్తుందని గత జూన్లో అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు తాజాగా 7%కి పెంచడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, ఇటీవల కాలంలో భారత వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచింది అని అడుగుతాడు. 6.6% నుంచి 7%కి పెంచడం జరిగింది. 2024-25పై వివిధ సంస్థల వృద్ధి రేటు, భారతదేశ వృద్ధి రేటు మీద వివిధ సంస్థలు ఇచ్చినటువంటి అంచనాలను ఒకసారి గమనించండి. ప్రపంచ బ్యాంకు 7% ఇవ్వడం జరిగింది. IMF 7%, ADB 7%, ఆర్థిక సర్వే 6.5% నుంచి 7%, RBI 7.2%. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై వృద్ధి రేటుని అంచనా వేయడం జరిగింది. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రూనైతో బలమైన సంబంధాలు మోడీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనై మరియు సింగపూర్ 2 దేశాల పర్యటన నిమిత్తం వెళ్ళడం జరిగింది. అందులో మొదటగా భారతదేశ ప్రధాని బ్రూనై దేశానికి వెళ్ళడం జరిగింది. బ్రూనై దేశానికి భారతదేశ ప్రధాని ఏ రోజుల్లో పర్యటించడం జరిగింది అని అడుగుతాడు. సెప్టెంబర్ 3, 4, 2024 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో బ్రూనై దేశంలో పర్యటించడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రూనైకు భారతదేశ ప్రధాని వెళ్ళటం ఇదే మొట్టమొదటిసారి. గుర్తుపెట్టుకోండి, తొలిసారిగా భారతదేశ ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్ళటం మొట్టమొదటిసారి. బ్రూనై యువరాజు పేరు కూడా ఇవ్వడం జరిగింది. బ్రూనై యువరాజు పేరు హజీ అల్ మహతడి బెల్లా. హజీ అల్ మహతడి బెల్లా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అదేవిధంగా బ్రూనై దేశ సుల్తాన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, హసనల్ బోల్కియా. హసనల్ బోల్కియా బ్రూనై దేశం యొక్క సుల్తాను. అదేవిధంగా ఈ బ్రూనై దేశ పర్యటనలో భారతదేశ ప్రధాని ఒక ప్రఖ్యాతమైన మసీదును కూడా సందర్శించడం జరిగింది. ఆ మసీదు పేరేంటి కూడా అని అడుగుతాడు. బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును భారతదేశ ప్రధాని బ్రూనై పర్యటనలో సందర్శించడం జరిగింది. ఇంపార్టెంట్. ఈ బ్రూనై పర్యటన అనంతరము భారతదేశ ప్రధాని సెప్టెంబర్ 5వ తారీఖున 2024 సెప్టెంబర్ 5వ తారీఖున సింగపూర్ వెళ్ళటం జరుగుతుంది. 1.45 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కేంద్రం భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది అని చెప్పి భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం సమావేశమై ఆయుధ కొనుగోలు మండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎన్ని రకాల సాధన సంపత్తి సమీకరణకు ఈ ప్రతిపాదనలు ఓకే చేశారనంటే 10 రకాలు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో భారతదేశం సైనిక దళాలని బలోపేతం చేసేందుకు ఎన్ని లక్షల కోట్ల ఆయుధ కొనుగోలును చేయుటకు గాను కేంద్రం పచ్చజెండా ఊపింది అని అడుగుతాడు. 1.45 లక్షల కోట్లు. ఇంపార్టెంట్. భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఎవరు అని కూడా అడుగుతాడు, రాజ్నాథ్ సింగ్. ఎన్ని రకాల ఆయుధ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు. 10 రకాలు. కాంగో జైలులో కల్లోలం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కాంగో దేశంలోని ఒక జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంలో 129 మంది ఖైదీలు చనిపోవడం జరిగింది కాల్పుల్లోని. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఏ దేశ జైలు నుంచి తప్పించుకునే క్రమంలో 129 మంది ఖైదీలు మృతి చెందారు అని అడుగుతాడు. కాంగో జైలు. ఆ కాంగో దేశం యొక్క రాజధాని పేరేమిటి అని కూడా అడుగుతాడు. కిన్షాసా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆ జైలు పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మకాలా కేంద్ర కారాగారం. మకాలా కేంద్ర కారాగారం ఎక్కడ ఉందని కూడా అడుగుతాడు. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది, 129 మంది ఖైదీలు చనిపోవడం జరిగింది కాబట్టి ఆ ఖైదీలు చనిపోయినటువంటి జైలు పేరు ఏమిటి అని అడుగుతాడు. మకాలా కేంద్ర కారాగారం. ఇంపార్టెంట్ ఇది. అపరాజిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జికర్ అనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేయటం జరిగింది. హాస్పిటల్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్జికర్ వైద్య కళాశాలది. ఈ సంఘటనకి నిమిత్తం పశ్చిమ బెంగాల్లో చాలా అల్లర్లు కూడా సమ్మెలు కూడా జరగటం జరిగింది. దానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
హత్యాచార ఘటన నేపథ్యంలో అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లును తీసుకురావడం జరిగింది. పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ పేరిట ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది అని అడుగుతాడు. పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అని కూడా అడుగుతాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. మార్చి కల్లా పూర్తి స్థాయిలో జొన్నగిరి పసిడి ప్రాజెక్టు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరి దగ్గర పసిడి గనులు ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో ఒక సర్వేలో తేలటం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోనే బంగారు గనులు ఇటీవల కాలంలో బయటపడ్డాయి అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరి దగ్గర. ఇంపార్టెంట్ ఇది, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మంచు కొండల్లో ప్రళయ వాహినిలు అని చెప్పి మంచు కొండల్లోని మంచు కరగటం వలన విపరీతమైన నదులు గండిపడి కింద ఉన్నటువంటి జనావాసంలోకి నీళ్లు అత్యధికంగా రావటం వల్ల పెను ప్రమాదాలు జరగబోతున్నాయి అని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్, హిమాలయాల్లో గట్లు తెంచుకొని ప్రవహించే ప్రమాదమున్న హిమనీనద సరస్సులపై నిరంతర నిఘా వేయాలని చెప్పి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డిఎంసి వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, ఇంపార్టెంట్ ఇది. ఇందులోనే గ్లాఫ్ అంటే ఏమిటి అని అడుగుతాడు. గ్లాఫ్ అంటే సరస్సులు, హిమనీ నది సరస్సులు ఆకస్మిక విచ్ఛేదనం వల్ల సంభవించే వరదను శాస్త్రవేత్తలు గ్లాఫ్గా వ్యవహరిస్తారు. గ్లాఫ్ వెబ్రివేషన్ కూడా అడగచ్చు. గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్. గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్ గుర్తుపెట్టుకోండి, వెబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. లేకపోతే గ్లాఫ్ అంటే ఏమిటి అని కూడా అడుగుతాడు. అదేవిధంగా హిమాలయ పర్వతాలపై అనాది కాలం నుంచి పోగుపడిన మంచు గట్టిపడి దృఢమైన శాశ్వత పొరగా మారుతుంది. దీన్ని ఏమని అంటారు అని కూడా అడుగుతాడు. పెర్మాఫ్రాస్ట్. పెర్మాఫ్రాస్ట్ అంటే ఏమిటి అని అడుగుతాడు. హిమాలయ పర్వతాలపై పోగుపడినటువంటి మంచు గడ్డపడి శాశ్వత పొరగా ఉన్నటువంటి ఈ శాశ్వత పొరనే పెర్మాఫ్రాస్ట్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. గత సంవత్సరంలో సిక్కింలో జరిగినటువంటి ప్రమాదం గురించి రాయడం జరిగింది. నిరుడు సిక్కింలో సముద్ర మట్టానికి 5200 మీటర్ల ఎగువన ఉన్నటువంటి దక్షిణ లోనాక్ హిమనీ నద సరస్సు కొండపోత వర్షం వలన గండిపడింది. గుర్తుపెట్టుకోండి, ఈ వరద వలన దిగువన ఉన్నటువంటి తీస్తా నదిలోకి వరద ఎక్కువగా రావడం వల్ల అక్కడ వంతెనలు కూడా కొట్టుకుపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, లోనాక్ హిమనీ నద సరస్సు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సిక్కింలో ఉంది. అదేవిధంగా తీస్తా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. తీస్తా నది లేదా తీస్తా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందని అంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఇంపార్టెంట్. సిక్కింలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏమిటి అని అడిగితే తీస్తా 3 డ్యామ్. గుర్తుపెట్టుకోండి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారాలింపిక్స్ 2024 పారాలింపిక్స్ జరుగుతున్నాయి. పారాలింపిక్స్ ఫ్రాన్స్ దేశం పారిస్లో జరుగుతున్నాయి. ఈ పారాలింపిక్స్లో భారతదేశానికి చెందినటువంటి జివాంజీ దీప్తి 400 మీటర్స్ T20 విభాగం ఫైనల్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని నెగ్గడం జరిగింది. ఆమె ఎన్ని సెకండ్లో 400 మీటర్స్ని పరిగెట్టింది అని అంటే 55 సెకండ్ల 82 మిల్లీ సెకండ్ల లక్ష్యాన్ని చేరుకొని 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని నెగ్గడం జరిగింది. జివాంజీ దీప్తి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడుగుతాడు. అథ్లెటిక్స్. పారా అథ్లెటిక్స్లో 400 మీటర్స్ క్రీడాకారిణి. ఇంపార్టెంట్. లార్డ్స్లో WTC ఫైనల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్కి ఏ గ్రౌండ్లో నిర్వహించబోతున్నారు అని అడుగుతాడు. లార్డ్స్ మైదానం. ఇటీవల కాలంలో ICC చైర్మన్గా భారతదేశానికి చెందినటువంటి ఏ వ్యక్తి ఎన్నికయ్యాడు అని అడుగుతాడు. జైషా. ధనుష్ మళ్ళీ మెరిశాడు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. హైదరాబాద్ షూటరు ధనుష్ శ్రీకాంత్ ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో రెండోసారి పసిడి పథకాన్ని నెగ్గడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మంగళవారం నాడు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో మహిత్ సంధుతో కలిసి ధనుష్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని నెగ్గడం జరిగింది. ప్రజెంట్ టెన్నిస్లో US ఓపెన్ జరుగుతుంది. US ఓపెన్ ఏ గ్రౌండ్లో ఆడతారు అని అంటే గ్రాస్ కోర్ట్లో నిర్వహించేటటువంటి ట్రోఫీ ఇది.
అదేవిధంగా సిన్నరు, మధుదేవు, స్వెటెక్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారులు అని అడుగుతాడు. టెన్నిస్.